ఈ బ్రెయిన్ గురించి మనం ఏ ఏ బ్రెయిన్ అవయవాలు ఏమేమి బ్రెయిన్‌లో ఉన్న పార్ట్‌లు ఏమేమి పనులు చేస్తాయి అనేది లాస్ట్ టైం డిస్కస్ చేసుకుందామని అనుకున్నాం గదండీ! దీంట్లో ఇదంతా గూడా మనకి పెద్ద మెదడు అంటారు. ఈ నల్లగా ఉన్నది చిన్న మెదడు అంటారు. చిన్న మెదడు దేనికి కావాలంటే మనం బ్యాలెన్స్ కళ్ళు మూసుకున్నా పడిపోకుండా. చిన్న మెదడు పోయిందనుకోండి, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ చిన్న మెదడులో ఆల్కహాల్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల వాళ్ళు బ్యాలెన్స్ అవుతారు. ఇట్ట ఊక్కుంటూ నడుస్తారు బాగా తాగినోళ్ళు. ఎందుకంటే ఆల్కహాల్ అంతా చిన్న మెదడు మీద ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సో ఆ బ్యాలెన్స్ అనేది తప్పుతారు, అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ పెద్ద మెదడు అంటారు కదా, దీంట్లో 4 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇది మన ఫ్రాంటల్ లోబ్, అంటే మన నుదురు ఎముక లోపల ఉండే గుజ్జు అనమాట ఇది. సో ఈ గుజ్జు ఫ్రాంటల్ లోబ్, ఫ్రాంటల్ అంటే ఫ్రంట్ అని, ఇక్కడ ఈ ఎముక వెనకాల ఇది ఉంటుందన్నమాట. ఇక ఇలా ఉంటుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. దీంట్లో ఏమేమి ఫంక్షన్స్, ఫ్రాంటల్ లోబు, ఇది పెరైటల్ లోబు, ఈ కింద అడ్డంగా ఉన్నది టెంపరల్ లోబు, వెనకాల ఉన్నది ఆక్సిపిటల్ లోబ్ అనమాట. ఫ్రాంటల్, ఆక్సిపిటల్, పెరైటల్ అండ్ టెంపరల్, ఈ 4 పెద్ద మెదడులో 4 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 పార్ట్స్ ఒక్కొక్కటి ఏమేం చేస్తుందో చూద్దాం. ఇది ఫ్రాంటల్ లోబ్ అన్నాను కదా, ఫ్రాంటల్ లోబ్ తీసాను. దీని లోపల ఉన్న గుజ్జు ఉంది కదా, ఇది ఏమేం చేస్తుందంటే ఫ్రాంటల్ లోబు ప్రాబ్లమ్ సాల్వింగ్, మనకి ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్స్ అవి చేయటం కానీ, జడ్జిమెంట్, తర్వాత మోటార్ ఫంక్షన్స్, అంటే మన కండరాలన్నీ ఎలా పనిచేయాలనేది కూడా ఫ్రాంటల్ లోబ్లో ఉంటుంది. దీనికి తోడు అతి ముఖ్యమైనది ఇనిబిషన్స్, అంటే మనకి ఇనిబిషన్స్ ఫ్రాంటల్ లోబ్లో ఎఫెక్ట్ అయినప్పుడు ఇనిబిషన్స్ పోతాయి. అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, సోషల్గా ఇన్అప్రోప్రియేట్గా వేరే వాళ్ళు ఫీల్ అవుతారన్న సెన్స్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అంతా లోపల ఉన్నవి కొన్ని మన బ్రెయిన్ ఆపుతూ ఉంటుంది చూడండి. ఈ సోషల్ సర్కమ్స్టెన్సెస్లో ఒక లేడీస్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, లేదంటే పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నిటిని కూడా ఏది తప్పు ఏది రాంగ్ అని మనకి జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళ చేయడానికి లేదని చెప్పింది. కొంతమందికి ఈ బ్రెయిన్ పోతుంది. ఈ బ్రెయిన్ పోయిన వాళ్ళకి ఆ ఇనిబిషన్స్ పోయి ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేస్తారు. అది చాలా హార్డ్గా అనిపిస్తుంది అనమాట. అదొకటి. సో ఫ్రాంటల్ లోబ్ అయిపోయింది కదండి. అంటే ఫ్రాంటల్ లోబ్ అంటే ముందు భాగం, ఈ నుదురు వెనకాల ఫ్రాంటల్ బోన్ అంటే ఇది, దీని వెనకాల ఉండే గుజ్జు అనమాట, మెదడులో ముందు భాగం. అర్థమైపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి పెరైటల్ లోబ్. పెరైటల్ లోబ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది పెరైటల్ లోబ్. ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ రంగేసి ఉంది చూసారు కదా, ఇది బ్లూ కలరు, గ్రే కలరు ఉంది చూసారు కదా. ఇలా గ్రే కలరు, బ్లూ కలర్, ఇదేంటంటే ఒకటి మోటారు, ఒకటి సెన్సరీ. అంటే మన ఈ ఏలు కదలాలనుకోండి, దానికి సెన్సేషన్ ఇక్కడ నుంచి వస్తుంది. అదే మనం ఇక్కడ గుచ్చామనుకోండి, ఈ సెన్సేషన్ ఒకటి సెన్సరీ ఏరియా, ఒకటి మోటార్ ఏరియా అనమాట. అంటే మన బాడీ పెరైటల్ లోబ్ ఏం ఫంక్షన్ చేస్తుందంటే సెన్సేషన్, అంటే మనకి ఇక్కడ సూది గుచ్చితే కరెక్ట్గా ఎక్కడ గుచ్చినట్టు మన బ్రెయిన్ మ్యాప్ అవుద్ది. కళ్ళు మూసుకున్నా కానీ మన చూపుడేళ్ళకి గుచ్చుకున్నట్టు మన బ్రెయిన్లో ఇక్కడ నుంచి ఒక నరం వెళ్ళి అక్కడ కనెక్షన్ ఉంటుంది అనమాట. తర్వాత రైటింగ్ కూడా దీంట్లోనే ఉంటుంది. పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి రైటింగ్ పోతుంది. పొజిషన్ కూడా ఏ అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే పొజిషన్ సెన్స్ కూడా దీని నుంచి వస్తుంది. ఒకటి మోటార్ ఫంక్షను, సెన్సరీ ఫంక్షను అండ్ సెన్సేషన్, ఈ 3 దీంట్లో ఉంటాయి అన్నమాట. సో అది ఆల్మోస్ట్ పెరైటల్ లోబ్ అంటారు. పెరైటల్ లోబ్ అయిపోయింది. పెరైటల్ లోబ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆక్సిపిటల్ లోబ్, అంటే చిన్న మెదడు పైన ఉండే చిన్న భాగం, ఇది చిన్న మెదడు కదా, వెనకాల నుంచి చూస్తున్నాం, ఈ భాగాన్ని ఆక్సిపిటల్ లోబ్ అంటారు. ఈ ఆక్సిపిటల్ లోబ్ అంతా మన కంటి చూపు అంతా వెళ్ళి అక్కడే ఉంటుంది. సో కళ్ళు చూస్తుంటాయి, కానీ దాన్ని అనలైజ్ చేసేది బ్రెయిన్ అనమాట. ఈ పార్ట్లో ఒక్కోసారి బ్లడ్ క్లాట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ కళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి, కళ్ళలోంచి సిగ్నల్స్ వెళ్తాయి, కానీ అది బ్రెయిన్ అర్థం చేసుకోలేదన్నమాట. సో వాళ్ళకి ఏం చూస్తున్నారో కూడా అర్థం కాదు, అన్నీ కనపడుతుంటాయి, ఏం చూస్తున్నారో అర్థం కాదనమాట. తర్వాత టెంపరల్ లోబ్, ఇది టెంపరల్ లోబ్. టెంపరల్ లోబ్ అంటే ఇది. ఈ టెంపరల్ లోబ్ మెయిన్ దేనికి ఉపయోగపడుతుందంటే వినికిడికి ఒకటి, మన మెమరీ అంతా కూడా టెంపరల్ లోబ్లో ఉంటుంది. సో మన ఈ లోబ్లో కనుక మనకి బ్లడ్ సప్లై ప్రాబ్లం వచ్చి ఏదైనా వచ్చినా కానీ, డిజనరేషన్ జరిగినా కానీ, ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అంటారు. కొంతమందికి ఈ బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్ అంటే ఈ ఫ్రాంటల్ లోబు, టెంపరల్, ఈ రెండు కలిసి డిజనరేట్ అయిపోతాయి. డిజనరేట్ అయిపోతే వాళ్ళకి డిమెన్షియా వస్తుంది. ఆల్జిమర్స్ డిమెన్షియా కాకుండా ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అంటారు. దాంట్లో మోటార్ అన్ని కండరాలు బిగుసుకుపోతాయి, అదొకటి. రెండోది, ఇది పోవటం వల్ల మెమరీ అంతా పోతుందన్నమాట. వాళ్ళ పిల్లల్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు. మా నాన్నగారికి దురదృష్టవశాత్తు ఈ డిమెన్షియా వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారనమాట.
సో అదొకటి. ఎందువల్ల అని అన్నారనుకోండి, కొంతమంది అప్పట్లో వర్క్ స్ట్రెస్‌కో మరి ఏ విధమైన స్ట్రెస్‌కో చాలా రోజులు కొన్ని నిద్ర పట్టే టాబ్లెట్స్ అవి వాడటం వల్ల అయ్యుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీలో ఇంకెవ్వరికీ లేదు. మా నాన్నగారి ఫ్యామిలీలో అటువైపు, ఇటువైపు ఏ తరం వాళ్ళకి డిమెన్షియా అనేది రాలా. ఇప్పుడు ఎంత దురదృష్టం అంటే మమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అది కూడా యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి దగ్గరుండి చదివించుకుని అన్నీ చేసి కరెక్ట్‌గా మేము సెటిల్ అయ్యి మంచి పేరు వచ్చే టైంకి ఆయన చూసి ఆనందించే టైంలో గుర్తుపట్టలేకుండా అయిపోయారు. సో అంత ఇంపార్టెంట్ అనమాట. ఏది మెమొరీ, ఏది ఫ్రాంటో టెంపరల్ అనే లోబ్స్ అనమాట. ఇది ఒక రకమైన డిమెన్షియా. ఆల్జిమర్స్ ఒక రకం డిమెన్షియా అయితే ఫ్రాంటో టెంపరల్ ఒక రకమైన డిమెన్షియా. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే ఈ బ్రెయిన్ మధ్యలోకి వెళ్ళినట్టయితే ఇదిగోండి చూడండి. సో ఇప్పుడు ఇది చూసాం కదండి, ఈ లోపల ఉండేదాన్ని థెలమస్ అంటారు. ఈ థెలమస్ ఇదొకటి, ఇదో థెలమస్. దీన్నంతా లింబిక్ సిస్టమ్ అంటారు. లింబిక్ సిస్టమ్ అంటే ఏమేమి ఉంటాయంటే థెలమస్ ఉంటుంది, హైపోథెలమస్ ఉంటుంది. హైపోథెలమస్ అనేది మొత్తం మన బాడీలో ఉండేది బఠానీ గింజ కన్నా చిన్నగా ఉంటుంది, కానీ మన బాడీ కంట్రోల్ మొత్తం దాంట్లోనే ఉంటుంది అనమాట. సో అది ఏమేమి ఉంటుందంటే థెలమస్, హైపోథెలమస్, ఎమిగ్డలా అండ్ హిప్పోక్యాంపస్. ఇవన్నీ కూడా ఈ 4 కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. ఈ 4టికి ఏమేమి ఫంక్షన్ ఉందంటే ఎమోషనల్ బ్రెయిన్ ఆర్ చైల్డిష్ బ్రెయిన్ అంటారు. అంటే చిన్నపిల్లలు చూడండి ఎంత ఎమోషనల్గా ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సింది ఇస్తే ఆనందంగా ఉంటారు, లేదంటే కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు, ఆ టైప్లో ఎమోషనల్గా ఉంటారు. పెద్దవాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వచ్చాక అది ఆ ఎమోషనల్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ పై బ్రెయిన్ అంతా కలిపి. సో దీన్ని లింబిక్ సిస్టమ్ అంటారు. కొన్ని జంతువులకి ఈ ఎమోషనల్ థింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ కుక్కలు ఉన్నాయనుకోండి, వాటికి లింబిక్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందువల్ల అవి చూడండి చాలా వాళ్ళ యజమానిని చూడగానే తోకుపుకుంటూ వచ్చేస్తూ ఉంటే చాలా ఎమోషనల్గా అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఫెరోషియస్గా ఒక్కోసారి వాటికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, సడన్గా మీదకి వచ్చి ఖర్చు చేసినంత పని చేస్తుంటుంది. ఒక్కోసారి రోడ్డు మీద కారు వెళ్తున్నా కానీ కారు వెనకాల ఎంత పరిగెట్టుకుంటే ఎంత స్పీడ్గా వస్తుంటాయి చూడండి, దాని ఎమోషన్లో ఏదో రన్ అవుతుంటుంది. సో ఇంకా అది ఆ ఎమోషన్లో ఆలోచించం అనమాట. చైల్డిష్ బ్రెయిన్ అంటారు. ఇది లోపల ఉన్నది, బ్రెయిన్ మధ్యలో ఉంటుంది, లింబిక్ సిస్టమ్ అంటారు. సో ఇది ఎమోషన్స్ మీద ఉంటుంది, చైల్డిష్ బిహేవియర్ కూడా దీని మీదే ఉంటుంది. తర్వాత మనకి దీని లోపలే మనకి లింబిక్ సిస్టంలో హైపోథెలమస్ అని ఉంటుంది. హైపోథెలమస్ అనేది మన బాడీలో ఉన్న ఫీడింగ్ సెంటర్ కానీ, అంటే మనకి ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆకలి అవుతుంది, ఎప్పుడు ఆకలి తీరిపోతుంది అనేది, తర్వాత మన బాడీ టెంపరేచర్ కంట్రోల్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అంత చిన్న బఠానీ గింజ కన్నా చిన్నగా ఉంటుంది. దాంట్లోనే మన టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. టెంపరేచర్ కంట్రోల్ అంటే చాలా ఈజీ అనుకుంటాం. మన బాడీ టెంపరేచర్ 1 డిగ్రీ పెరిగినా 1 డిగ్రీ తగ్గినా కానీ మనం అల్లకల్లోలం అయిపోతాం. ఎందుకు 100, 101 జ్వరం ఉంటే ఎలా ఉంటుంది చూడండి. ఆ టెంపరేచర్ అంతా ఒక 10 నుంచి 20 కణాలు హైపోథెలమస్లో ఉన్నాయి. టెంపరేచర్ సెంట్రల్ అంటారు, ఫీడింగ్ సెంట్రల్ అంటారు, సూపరాప్టిక్ న్యూక్లియస్ అంటారు, పారావెంట్రికల్ న్యూక్లియస్ అంటారు. ఇవన్నీ కూడా ఆ హైపోథెలమస్లో పార్ట్. తర్వాత థైరాయిడ్ హార్మోన్ని తయారు చేసేది థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అని అంటారు. అది పిట్యూటరీని, ఈ హైపోథాలమస్ పిట్యూటరీని కంట్రోల్ చేస్తుంది. పిట్యూటరీ మిగిలిన అన్ని అవయవాలు, మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా అంటారు. ఆర్కెస్ట్రా అంటే తెలుసు కదండి. ఆర్కెస్ట్రా అంటే అందరూ డబ్బులు వాయించి రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఒకళ్ళు ఉంటారు చూడండి. ఆ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే థైరాయిడ్ గ్లాండ్, మన లేడీస్లో ఓవరీస్, మగవాళ్ళు అయితే టెస్టిస్. ఇప్పుడు మగవాళ్ళకి మీసాలు రావాలనుకోండి, అవి ఎలా వస్తాయి? హైపోథెలమస్లోంచి మనకి FSH, LH అనే హార్మోన్స్ వస్తే అవి పిట్యూటరీ మీద యాక్ట్ చేసి దాని నుంచి మనకి టెస్టిస్ మీదకి పనిచేస్తాయి. ఈ బ్రెయిన్లో కొంతమందికి ఇప్పుడు 13 ఏళ్ళు వచ్చేసరికి పీరియడ్స్ రావాలి, అలా అవన్నీ కూడా GnRH అంటారు. GnRH ఇలాంటివన్నీ కూడా హైపోథెలమస్ అనే చిన్న బ్రెయిన్లోనే ఉంటుంది. అది దాని నుంచి ఆ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే కరెక్ట్గా లేడీస్ మెచ్యూర్ అవటం కానీ, పీరియడ్స్ రావటం కానీ, మగవాళ్ళకి గొంతు మారటం కానీ, మీసాలు రావటం కానీ, ఇవన్నిటిని కూడా ఆ చిన్న బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. చాలా చిన్న పార్ట్ అనమాట. బఠానీ గింజకంతా చిన్నగా ఉంటుంది.
హైపోథాలమస్ అంటారు. అది పిట్యూటరీని కంట్రోల్ చేస్తుంది. పిట్యూటరీ మిగిలిన వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి? ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే మనకి ఇప్పుడు నోట్లో ఉమ్ము ఉంది. ఉమ్ము తయారవ్వాలంటే ఇక్కడ సలైవరీ గ్లాండ్స్ అంటారు. ఇక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది, దాని నుంచి ఒక డక్ట్ ఉంటుంది. డక్ట్ వచ్చి ఒక్కోసారి నోట్లోంచి ఉమ్ము చిమ్మిచ్చి కొడుతుంది. చూసారా, మనకి నచ్చింది లొట్టలు వేసుకుంటూ తినాలనుకునేటప్పుడు సడన్గా నోట్లో నీళ్ళు ఊరుతుంది. అది ఇక్కడ తయారయ్యి ఒక వాహకం, ఒక డక్ట్ ద్వారా వచ్చి నోట్లో ఓపెన్ అవుతుంది. కన్నీళ్ళు కూడా ఇక్కడ లాక్రిమల్ గ్లాండ్ అని ఉంటుంది, దాంట్లోంచి తయారయ్యి ఇక్కడికి వచ్చి ఒక డక్ట్ లాగా వచ్చి ఓపెన్ అవుతుంది. కానీ థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్ ఇక్కడే తయారవుతుంది, రక్తంలోకి వెళ్ళిపోయి రక్తంలో బాడీ అంతా పనిచేస్తుంది. ఇప్పుడు పీరియడ్స్ వచ్చే హార్మోన్స్ కానీ, మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ కానీ టెస్టిస్లో తయారవుతుంది. అది ఇక్కడ మన మీసాలు గ్రో అవడానికి, గొంతు మారడానికి అన్నిటికీ పనిచేస్తుంది. దానికి డక్ట్ ఉండదు, అది రక్తంలో కలిసిపోయి దాని రిసెప్టార్స్ ఎక్కడ ఉంటే ఎక్కడ పనిచేయాలో అక్కడ పనిచేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ మగవాళ్ళలో ఈ బ్రెయిన్ ఎంత బరువు ఉంటుంది అని చూసుకున్నాం అనుకోండి. ఇదిగోండి, సో మగవాళ్ళలో 1300 గ్రాములు ఉంటుందండి, లేడీస్లో 1200 గ్రాములు ఉంటుందన్నమాట. సో అంటే దగ్గర ఒక కేజీకి పైన ఉంటుందన్నమాట. తర్వాత బ్రెయిన్ పవర్ పెంచాలి అంటే ఏం చేయాలి అని అన్నారు అనుకోండి. బ్రెయిన్ పవర్ పెంచాలి అంటే, మెమరీ పవర్ పెంచాలి అంటే దానికి ఉన్న దాంట్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, బ్రెయిన్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం డైలీ 1 అవర్ యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, లేదంటే జిమ్ కానీ చేస్తుంటే ఏదో ఒకటి చేస్తే ఒకటి మనకి బ్రెయిన్ మెమరీ పవర్ కానీ, మన బ్రెయిన్ యాక్టివ్గా చలాకీగా ఉంటాం మనుషులు. రెండోది మెంటల్ యాక్టివిటీ, అంటే డల్గా కూర్చుని పడుకునే కన్నా ఒక చెస్ ఆడటం కానీ, లేదంటే ఒక స్పోర్టు, వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు షటిల్ ఆడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఇప్పుడు మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు, ఆయన 70 ఏళ్ళు వచ్చినా కానీ రోజు షటిల్ ఆడతారు. ఇదేంట్రా బాబు, నేను ఎట్లా వంగి ఆడతారని అనుకుంటాను. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ గేమ్ని, జాగ్రత్తగా వాళ్ళ రేంజ్లో చక్కగా భలే ప్లేస్మెంట్స్ వేసుకుంటూ చక్కగా ఆడుతుంటారు. అలా ఆ బ్రెయిన్ యాక్టివ్గా, అంటే మరీ అగ్రెసివ్గా మన ఫిజికల్ సడన్గా పడిపోయేంత అగ్రెసివ్గా ఆడకుండా జాగ్రత్తగా తెలివిగా ఆడుతున్నారు అంటే బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా అవుతుంది. దాన్ని వాడుతూ ఉంటే అది యాక్టివ్గా ఉంటుందన్నమాట. తర్వాత సోషలైజ్ అంటే మంచిగా నలుగురు ఫ్రెండ్స్, మనం కబుర్లు చెప్పుకోవటానికి కానీ, మాట్లాడుకోవటానికి కానీ అలాంటి వాళ్ళు ఉంటే కూడా మన బ్రెయిన్ పవర్ కానీ, మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి, కొంచెం ఆర్గనైజ్డ్గా ఉన్నవాళ్ళు, నిద్ర ప్రశాంతంగా పోతున్న వాళ్ళు, వీళ్ళకి బ్రెయిన్ పవర్ పెరుగుతుంది అన్నమాట. ఇంకోటి, మంచి ఫుడ్ తింటాం, అంటే మనకు తెలిసిపోతుంటుంది ఇది మంచి ఫుడ్ కాదు అని చూడగానే అర్థమైపోతుంటుంది, అయినా తింటుంటాం. ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి, ఎప్పుడో ఒకసారి, మిగిలిన ప్రతి పూట కూడా మన మనసులో అదే ఇది హెల్దీగా ఉన్నది తింటున్నామా, మన అన్హెల్దీగా ఉంటున్నది తింటున్నామా అనేది కూడా మనకు అది చూడగానే చాలా వరకు కామన్ సెన్స్, దీనికి ఏమి రాకెట్ సైన్స్ ఏం కాదు. ఏ ఫుడ్ మంచిది, ఏ ఫుడ్ మంచిది కాదని తెలుసుకోవటానికి ఈట్ హెల్దీ. అండ్ షుగర్ ఒకటి, బీపీ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటే బ్రెయిన్ అస్సలు డ్యామేజ్ అవ్వదు అనమాట. లేకపోతే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేకపోతే కొద్దిగా చిన్న పార్ట్, రోజుకి ఒక 1000 కణాలు అలా చనిపోతూ ఉంటాయి అన్నమాట. చనిపోయే కొద్దీ మన కాగ్నేటివ్ డిక్లైన్ అంటారు, వయసు అయ్యే కొద్దీ కొంచెం మతిమరుపు వచ్చినట్టు. కొంతమంది చూడండి, వాళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నా అన్ని మెమరీ అద్భుతంగా ఉంటుంది. కొంతమంది 65 ఏళ్ళ నుంచే కొద్దిగా మెమరీ లాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది ఈరోజు బ్రెయిన్ గురించి కూలంకషంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.